నా లోపలికి వెళ్ళిపోయి 6 నెలలు రద్దు. ఓకే క్రైస్తవ సమాజానికి అండగా నిలిచినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి మా యొక్క క్రైస్తవ షాద్నగర్ కాన్స్టిట్యున్సీ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుండి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. మరియు క్రైస్తవ సమాజం ఎల్లప్పుడూ కాంగ్రెస్కు వారు ఎప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా క్రైస్తవ సమాజం కాంగ్రెస్ కోసము అనేక రకములుగా మరి గెలిపిస్తూ వారితో నడుస్తూ ఇన్ని రకాలుగా వారితో పాటు లోక్సభకు కానీ మరి పార్లమెంట్కి కానీ అసెంబ్లీకి కానీ సర్పంచ్ల యొక్క ఎలక్షన్లు కానీ మున్సిపల్ ఎలక్షన్లు కానీ ప్రత్యేకంగా క్రైస్తవులు కాంగ్రెస్కు అండదండగా ఉన్నారు ఇప్పటికీ ప్రభు కృప ద్వారా వారితోనే ఈ యొక్క సమావేశం నడుస్తూ ఉంది. కాబట్టి ఎన్నికల్లో అనేక రకములైనటువంటి మద్దతు మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియపరుస్తూ వచ్చి ఉన్నాం. ఇప్పటికీ మా కాంగ్రెస్ ప్రభుత్వము చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు పోతే కాంగ్రెస్ ప్రభుత్వము క్రైస్తవ సమాజం కోసము అనేకమైన పథకాలు ప్రారంభించింది. కానీ ఈ యొక్క ప్రారంభించినటువంటి పథకాలను మేము అనుభవించడానికి మా క్రైస్తవ సమాజానికి ఆ యొక్క లబ్ధి చేకూర్చడానికి మరి ప్రత్యేకమైనటువంటి మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్ళు, అదేవిధంగా కాలేజీలు, అడ్మిషన్లు ఇవన్నీ చేస్తున్నాను. మరియు ప్రతి సంవత్సరము 100 మంది క్రైస్తవులకు ఓవర్సీస్ స్కాలర్షిప్ విదేశీ విద్యల కొరకు పోతున్న దాని కొరకు వాళ్ళు ప్రత్యేకమైనటువంటి పథకాలు ప్రారంభించినటువంటి దాని కొరకు మేము ఈ విషయంలో కొద్దిగా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. ఏంటంటే అప్లికేషన్లు పెడుతున్నాము, కానీ సెలెక్షన్ అయిన వాళ్ళు ఎవరైతారో కూడా తెలియదు. దీని కొరకు ఉద్దేశం ఏంటంటే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి 100 మందికి క్రైస్తవులకు 20 లక్షల స్కాలర్షిప్ ఇవ్వాలి అనేది వాళ్ళు కోరుకున్నారు. కానీ అప్లికేషన్లు పెడుతున్నాము. ఇప్పటికి మేము 2 సంవత్సరాల వరకు మా పిల్లలు కూడా ఫారెన్ పోయారు, కానీ వాళ్ళకి అందలేదు. మెరిట్ ఉన్నా కానీ ఏమైందో ఫైల్స్ అనేది తెలియదు. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం మరి మా క్రైస్తవ సమాజం కొరకు ఇచ్చినటువంటి ఈ పథకం మా పిల్లలకు కూడా అందాలని మేము ప్రత్యేకంగా కృతజ్ఞతతో వాళ్ళని అడుగుతున్నాం. చర్చిల నిర్మాణం కోసము మరియు పునరుద్ధరణ కోసం నిధులు కూడా కేటాయించడమని తెలియపరిచారు. కాబట్టి మేము ఇప్పటికీ ఆ క్రైస్తవుల యొక్క నిర్మాణం కొరకు, చర్చిల నిర్మాణం కొరకు మరియు రిపేర్ల కొరకు మేము దాని కొరకు ఈ యొక్క పథకం పెట్టినందుకు కూడా మేము చాలా సంతోషిస్తున్నాము. వాటిని అన్నింటినీ కూడా మా చర్చిల కొరకు అందుతున్నందుకు మేము వాటిని వినియోగించుకోవడానికి మాకు సరి అయినటువంటి మార్గనిర్దేశన అందాలే ప్రభుత్వం గురించి అని మేము తెలియపరుస్తున్నాం. మరియు క్రైస్తవ మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు కూడా మాకు ఇచ్చిన్నారు. ఇప్పటి వరకు మన షాద్నగర్లో దాదాపు 50 మందికి కుట్టు మిషన్లు ఇచ్చిండ్రు. ఇంకా కూడా క్రైస్తవ మహిళల కొరకు కుట్టు మిషన్లు అందిస్తారని కూడా కోరుతున్నాము. చాలా సంతోషం ఆ విషయంలో. ఒక నిరుద్యోగంగా ఉన్నటువంటి మహిళలకు వారు ఈ యొక్క కుట్టు మిషన్లు అందించి వారు ఒక ఉపాధి, ఇంటిలో ఒక ఉపాధి కల్పించారనే దాని కొరకు ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియపరుస్తున్నాము. క్రిస్మస్ వేడుకల్లో మరియు నిధులు కేటాయించి క్రిస్మస్ పండుగ జరుపుకోవడానికి ప్రత్యేకమైనటువంటి సంతోషకరమైనటువంటి జాతీయ పండుగగా, క్రైస్తవ జాతీయ పండుగగా మాకు ఒక ప్రోత్సాహం తెచ్చినందుకు మేము ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియపరుస్తున్నాము. ఈ విధంగా నైపుణ్యతలు అనేక రకములైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు క్రైస్తవ సమాజం కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రత్యేకంగా వారు మాకు తోడ్పడుతున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. షాద్నగర్ కాన్స్టిట్యున్సీలో పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్కు మరి మన ఎమ్మెల్యే గారు ఎంతో అద్భుతమైనటువంటి రీతిగా మనం ఒక మాట మేము అడిగాం,
మా శ్మశాన వాటికకు క్రైస్తవ శృతివనానికి కరెంటు లేదని చెప్పినప్పుడు వెంటనే దాదాపు ఒక 13 పోల్చుకొని కరెంటును ఒక వారం రోజులు కూడా కాలేదు ఆయన చెప్పినటువంటి మాటకు ఆ యొక్క క్రైస్తవ శృతివనానికి కరెంటు యొక్క సదుపాయం కల్పించిండు మన ఎమ్మెల్యే శంకరన్న గారికి. మరి అదేవిధంగా మరి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా మా క్రైస్తవ పేదరికంలో ఉన్నటువంటి వారికి కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆ యొక్క అప్లికేషన్లు ఏవైతే పేదరికంలో ఉన్న వారికి పెట్టినటువంటి వారిని కూడా ఆయన సహకరించినందుకు, ఇందిరమైండ్లు కూడా మరి పేదవాళ్ళకి ఇచ్చినందుకు, అదేవిధంగా ఆయన ఎప్పుడు కూడా క్రైస్తవ శుద్ధివనానికి పహారీ గోడ కొరకు ఆయనకు 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించిండు. ఆ యొక్క కంపౌండ్ వాల్ కట్టడానికి కూడా ఆయన మాకు చాలా సహకరించినందుకు మేము షాతర్ కాన్స్టిట్యున్సీ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఉన్నటువంటి యొక్క క్రైస్తవ సమాజం మొత్తము శంకరన్నకు మేము కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. అదేవిధంగా మరియు క్రైస్తవ సంఘాల కొరకు మరి హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి యొక్క ప్రత్యేకమైనటువంటి యొక్క భూమి ల్యాండ్ల కొరకు చూస్తే మేము అన్నిట్లలో బాధపడేది ఒకటి ఏంటంటే క్రైస్తవుల శృతివనం కొరకు. అంటే మేము చనిపోతే సమాధం చేసుకోవడానికి స్థలం లేదు. వాటి కొరకు చాలా మట్టుకు గత ప్రభుత్వము హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి భూములను కేటాయించింది. కానీ కొచ్చెలలో మాకు ఇప్పటికీ 2.5 ఎకరాలు కేటాయించారు. ఆ 2.5 ఎకరాలు మేము అక్కడ పోయి సర్వే కూడా చేసుకొని సర్వే చేసి వచ్చినాము. కానీ ఆ యొక్క పొజిషన్ ఇంకా మాకు ఇవ్వలేదు. కానీ ఆ 2.5 ఎకరాలు కూడా సరిపోదు. ప్రభుత్వానికి మేము ప్రత్యేకమైన వందనాలతో తెలియపరుస్తున్నాము. చాలా పెద్ద ఈ యొక్క షార్టన్ కాన్సెన్స్ పాస్టర్స్ కాన్సెన్స్లో ఉన్నటువంటి యొక్క క్రైస్తవులము 30,000 మంది ఉన్నాం. 30,000 మంది క్రైస్తవులు ప్రతి 6 మండలాల్లో ఉన్నటువంటి క్రైస్తవులకు అక్కడ ఈ యొక్క పరకునారు మండలంలో ఒక 3.5 ఎకరాలు కేటాయించారు. అందులో కూడా 3.5 ఎకరాల్లో ఇప్పటికీ దాదాపు ఒక 25% ఫిలప్ అయిపోయింది. కరోనా నుంచి చనిపోయినటువంటి సోదరులందరూ పెట్టి అది కూడా సరిపోదు. కాబట్టి ఉన్నటువంటి కొత్తూరు మండలంలో ఉన్నటువంటి కొచ్చెలలో ఆ 2.5 ఎకరాలకు బదులు అక్కడ చాలా పెద్ద దాదాపు 300 ఎకరాల కంటే ఎక్కువన్నట్టుంది పొలం. అక్కడ ఒక 10 ఎకరాలు మాకు కేటాయించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా 6 మండలాల్లో ఏ మండలంలో ఆ మండలంలో ఉన్నటువంటి క్రైస్తవులకు ప్రతి మండలకు 5 ఎకరాల పొలాన్ని స్మృతివనం కొరకు క్రైస్తవ బరేల గ్రౌండ్ కొరకు కేటాయించాలని ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క క్రైస్తవ స్మృతివనాలను 5 ఎకరాలు కేటాయించి దాన్ని అభివృద్ధిపరిచి దానికి అభివృద్ధి కొరకు నిధులు కేటాయించి మా క్రైస్తవులకు ఉన్నటువంటి యొక్క ఈ ప్రత్యేకమైన కోరిక ఇదొక్కటే. మేమేమీ అడగలేము. అనేక రకములైనటువంటి వాటి విషయంలో మేము ప్రభుత్వం దగ్గరికి పోలేము. చనిపోతే పెట్టుకోవడానికి ప్రతి మండలంలో మాకు ఒక 5 ఎకరాల పొలం ఉండాలని దాని కొరకే మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది దేవుని కృపచేత మరి మీడియా ప్రతినిధులందరూ దేవుని కృపతో మాకు సహాయపడి వాళ్ళంతా మీ మీడియా నుండి మేము ప్రభుత్వానికి ఈ యొక్క కార్యక్రమాన్ని వారి దృష్టికి తీసుకెళ్తున్నాం. ప్రభుత్వం దీన్ని వెంటనే స్పందించి 6 మండలాల్లో ప్రతి మండలకు 5 ఎకరాల పొలం కేటాయించి ఉన్నటువంటి యొక్క కొచ్చెలలో ఉన్నటువంటి 2.5 ఎకరాలకు ఇంకా 7.5 ఎకరాలు అదనంగా దానికి కల్పించి 10 ఎకరాల పొలంను వారి కేటాయించి మాకు సమాజాన్ని ఈ కోరికకు నెరవేరుస్తారని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి నాటి నుంచి నేటి వరకు చూసినటువంటి క్రైస్తవ సమాజంలో ఎంతగానో మేలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వము క్రైస్తవులకు ఎంత అంటదండగా నిలుస్తూ ఈనాటి వరకు సేవలు అందిస్తున్న మాట అది ఎంతో ఉపయోగకరమైంది, అది నమ్మదగినది. మేము నాటి నుంచి నేటి వరకు క్రైస్తవులు ఉన్నటువంటి మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి కంచుకోటగా నిలిచి అన్ని రకాలుగా అండదండగా నిలబడుతూ ముందుకెళ్తున్నామన్న మాట అది జగమెరిగిన సత్యం. కాబట్టి ఇదివరకు మరి బిషపయ్య గారు మాట్లాడిన మాటలు పురస్కరించుకుని ఏకీభవిస్తూ ఇప్పుడు మాకు షాద్నా నియోజకవర్గంలో 6 మండలాలు ఉన్నాయి. ప్రతి మండలంలో పేదలు, బలహీనులు, క్రైస్తవుల పడిన ప్రతి ఒక్కరూ వారికి భూస్థాపన స్థలాలు లేకపోతే బెరెల్ గ్రౌండ్స్ లేక అనేక సతమతమవుతూ అనేకులు వారి యొక్క శవాలను ఇంట్ల ముందు పెట్టుకుని ఎక్కడ పెడదామనే ఒక ఆలోచన కలిగి చాలామంది శ్రమ పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వానికి మేము తెలియచేయదు ఏమనగా మా 6 మండలాల్లో ప్రతి ఒక్క మండలంలో గవర్నమెంట్ స్థలాలను 5 ఎకరాలు కేటాయించి వారికి భూస్థాపన స్థలాలు ఏర్పాటు చేసి అది శృతివనాలుగా మార్చి అది ప్రతి పేదవానికి ఎప్పుడైనా చనిపోతే వారికి ఒక భూస్థాపన స్థలం కావాలని
మేము హృదయపూర్వకంగా కోరుచున్నాం. అదే రీతిగా మరి క్రైస్తవాలకు ప్రతి మండలంలో అన్ని మండలాల్లో కూడా అనేకమైన కమిటాల్స్ ఉన్నాయి, మరి భవన్లు ఉన్నాయి. కానీ క్రైస్తవులకు ఎక్కడ కూడా ఇంతవరకు క్రిస్టియన్ భవన్ అనేది లేకపోతున్నది. ప్రతి మండలంలోని పేదవాడు వివాహం చేసుకొని కానీ వాళ్ళు ఒక మీటింగ్ చేసుకొని కానీ తప్పకుండా వారు క్రిస్టియన్ భవనాలు 6 మండలాల్లో కావాలి. అన్నిటికన్నా ముఖ్యంగా షాద్నా నియోజకవర్గంలో దాదాపు 6 మండలాలకు తలమాలికి ఉన్న షాద్నా నియోజకవర్గం ఇంతవరకు క్రైస్తవ భవన్ లేదు. క్రైస్తవ భవనానికి దాదాపు ఒక ఎకరా స్థలం కేటాయించి దాంట్లో వీలైనంత మటుకు క్రిస్టియన్ భవన్ నిర్మించడానికి ప్రభుత్వం కృషి చేయాలని షాద్నా అసోసియేషన్ పాస్టర్స్ తరఫున, క్రైస్తవుల తరఫున, మరి ముఖ్యంగా మీడియా మిత్రులకు, మరి రేవంత్ రెడ్డి గారికి, మన షాద్నా నియోజకవర్గంలో ఉన్న శాసనసభ్యులకు తెలియచేదేమనగా మేము చెప్పిన ఈ 3 వాగ్దానాలు, లేకపోతే ఇదివరకు బిషప్ గారు తెలియజేసిన ప్రతి మాటను మనీరులు తీసుకొని మా నియోజకవర్గానికి మీరు మేలు చేసి ఈ యొక్క మా మనవులు రాష్ట్ర ప్రాంతంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారికి తీసుకొని పోయేదాన్ని ముందుకు తీసుకుని వస్తారని తెలియజేస్తూ, మరి ఇంతటితో మాకు ఇచ్చిన సమయాన్ని మీడియా మిత్రులకు, ప్రభుత్వానికి తెలియజేస్తూ ఇంతటితో ముగించుకుంటున్నాం. ఓకే.